ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. మన సనాతన సంప్రదాయంలో నాగుల చవితి నాడు, అలాగే నాగుల పంచమి, కొన్ని ముఖ్యమైన రోజుల్లో, ఆదివారాలు అటువంటి రోజుల్లో మనం పుట్టకు పూజ చేయటం ఈ మన సంప్రదాయం. ఆ సందర్భంలో ఆ పాలు పోసి పూజ అంతా చేసిన తర్వాత ఆ పుట్ట మట్టిని మనం చెవులకు పెట్టుకుంటూ ఉంటాం. అది మన తరతరాలుగా మన పెద్దలు మనకు చెప్పినటువంటి సంప్రదాయం. అది ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు, కానీ పెద్దలు చెప్పారు, మనం చేస్తాం. దీని గురించి ఆలోచన చేస్తే ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది అని వేదంలో దీని గురించి అంటారు. ఊర్జమేవ రసం పృథివ్యా అవరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రజ్ఞహ్యే తత్పృథివ్యా యద్వల్మీకః అబధిరో భవతి య ఏవం వేద అని మనకు వేదం చెబుతోంది. అంటే ఈ చెదపురుగులు ఆ భూమిలో ఉన్నటువంటి మంచి మట్టితో ఈ పుట్టని ఏర్పాటు చేస్తాయి మొదట్లో. తర్వాత అది సర్పాలకు స్థానం అవుతుంది. ఈ పుట్టలనేవి భూమాతకు చెవుల వంటివి. అథో శ్రోత్రమేవ శ్రోత్రజ్ఞహ్యే తత్పృథివ్యా. ఈ భూమాతకి చెవుల వంటివి ఈ పుట్టలు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అబధిరో భవతి య ఏవం వేద అని చెబుతారు. అంటే ఈ పుట్టలనేవి భూమాతకి చెవులు వంటివి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చెవుడు రాదు అని మనకు వేదం చెబుతోంది. ఈ విషయం మనకు తెలియకపోయినప్పటికీ మనకెవరికి తెలియదు. కానీ మన సంప్రదాయంలో తరతరాలుగా పెద్దలు ఒక అలవాటు చేసేసారు. ఆ పుట్టమట్టిని చెవులకు పెట్టుకోండి అంటే అది ఒక గుర్తులాగా పడేది, చెవులు రాకుండా ఉంటుంది ఈ పని చేయటం వల్ల అని మన సంప్రదాయంలో మన పెద్దలు మనకు తెలియజేశారు. మన సనాతన ధర్మంలో మన పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయాలన్నీ కూడా తప్పకుండా మనం ఆచరించవలసినదే. దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా పెద్దలు చెప్పరు. ఈ సంప్రదాయాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ఈ విషయాన్ని కూడా మనం అందరం తెలుసుకుందాం. మన సనాతన సంప్రదాయాలందరం కూడా పాటిద్దాం.